హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతమ్మ వంటలు. ఈరోజు నేను మీకోసం రవ్వ లడ్డూలు చేసి చూపించబోతున్నానండి. చాలా మాయిశ్చర్గా టేస్ట్గా ఉంటాయి. 4-5 డేస్ తర్వాత తిన్నా కూడా ఫ్రెష్గా చేసుకున్నట్టే టేస్ట్గా ఉంటాయి. అలాగే కొద్ది రోజులు నిల్వ ఉంటాయండి. దీని ప్రాసెస్ చూద్దాం. దీనికోసం జీడిపప్పు కిస్మిస్ తీసుకుంటున్నాను నేను. ఇవి ఒక కప్పు తీసుకుంటున్నానండి. అలాగే అవి నేతిలో వేయించి పక్కన పెట్టేసిన తర్వాత మరో 3 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని ఒక 3 కప్పుల సూజీ రవ్వను వేసుకుంటున్నాను. ఉప్మా చేసుకుంటారు కదండి, ఆ రవ్వను తీసుకుంటున్నాను. దీనిని సన్నని సెగపై అలా వేయించాలండి. మనకి నెయ్యి ఎంత పడితే అంత వేసుకోవాలి. అలా సన్నని సెగపై ఒక 10 మినిట్స్ వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ చూసారుగా, కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి. అలా మాడిపోకూడదు. కొంచెం కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. ఆ స్టేజ్ వరకు వేయించాలి. మనకి వేయించేటప్పుడు స్మెల్ కూడా బాగా వస్తుంది. అలాగే దీనిలోకి 1.5 కప్పుల కొబ్బరి తురుమును వేసుకుంటున్నానండి నేను. 3 కప్పుల సూజీ రవ్వకి 1.5 కప్పులు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కప్పుల కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. దీన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు చాలా నెమ్మదిగా వేయించుకోవాలి. దీనివల్ల పచ్చివాసన అనేది పోయి కొబ్బరి వేసినప్పటికీ కూడా మనకి రవ్వ లడ్డూలు అనేవి నిల్వ ఉంటాయన్నమాట. ఈ స్టేజ్లో చూసారుగా మొత్తం వేయించడానికి 25 మినిట్స్ పట్టిందండి. దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం పాకం పట్టుకుందాం. 3 కప్పుల సూజీ రవ్వకి నేను 2.5 కప్పులు పంచదార వేసుకుంటున్నానండి. మీరు ఇంకా ఎక్కువ తీపి తిన్నట్లయితే మీరు 3 కప్పులు కూడా వేసుకోవచ్చు. తక్కువ తీపి తిన్నట్లయితే 2 కప్పులు పంచదార వేసుకోవచ్చు. దీనిలోకి జస్ట్ ఆ పంచదార ములిగినంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. 1/2 కప్ అయితే వాటర్ పట్టిందండి. దాన్ని అలా కరిగించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని అలా కరిగించుకున్న తర్వాత కొద్దిగా మీడియంలో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దానిలోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇది కొంచెం లేత తీగపాకం రావాలండి. జస్ట్ ఒక లైన్ వస్తే సరిపోతుంది. మరి ఫుల్ తీగపాకమే వచ్చేయాల్సిన అవసరం లేదు. వేలుతో చూపిస్తే జస్ట్ ఒక లైన్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం అయిపోయింది కదా, దీనిలోకి రెడీగా పెట్టుకున్న సూజీని వేసుకోవాలండి. అలా వేసుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మొత్తాన్ని కలబెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మంచిగా కలుపుకొని స్టవ్ మీద ఉంచి కలబెట్టుకోవాలన్నమాట. చూసారుగా అలా మొత్తం సూజీ వేసుకొని అలాగే రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో వేసేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. దీన్ని అలా కలుపుకోవాలి. ఇది ఎక్కువ టైం అవసరం లేదు, ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా బాగా ఎటువంటి ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోవాలండి. ఇది పక్కకు దించేసుకున్నా కూడా అలాగా మనం ఒక గరిటెతో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటాయన్నమాట. అలా కలుపుతూ ఉండాలి. అలా కలిపే క్రమంలో అది చూసారుగా అలా ఉండలు కట్టడానికి వీలుగా అవుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం దీనిని ఉండలుగా చుట్టేసుకోవాలండి. నెయ్యి తీసుకోవాలి, చేత్తో తీసుకొని దీన్ని ఉండలుగా చుట్టేసుకోవాలి. గోరువెచ్చదనం అనేది తగ్గిపోతే మనం స్టవ్ మీద పెట్టి మళ్ళీ కొంచెం వెచ్చబెట్టుకోవచ్చండి. ఇలా మనకి ఏ సైజులో నచ్చితే ఆ సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఈ విధంగా పాకం పట్టి రవ్వ లడ్డూలు చేయడం వల్ల ఇలా రవ్వ లడ్డూలు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అలాగే ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా ఉంటాయండి. మెత్తగా లోపల తింటూ ఉంటే మృదువుగా ఉంటాయి, గట్టిగా వచ్చేవి ఉండలు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు కానీ నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా ఎంత బాగా స్మూత్గా ఉన్నాయో ఉండలు. ఎప్పుడు తిన్నా అదే ఫీల్ ఉంటుంది.